అమ్మా ఏ పేరమ్మా? ఎక్కడ యాక్సిడెంట్ అయింది? కొంచెం వివరంగా చెప్పమ్మా. చిలకారుడు నీ పేరేంటి? నా పేరు పిల్లి వీరమణండి. ఆయన మీ భర్త పేరు? సాయిబాబా అండి. ఇంటి పేరు? ఇంటి పేరు పిల్లి అండి. వయసు ఎంత? వయసు 70 సంవత్సరాలు అండి ఆయనకి. ఏం జరిగింది? 5 సంవత్సరాలండి. మా ఆయన మీదే పోషణకర్త కింద నడుస్తున్నాం. నలుగురు తల్లారు తింటామండి. ఆయన తెచ్చి ఆయన మూలడిపోయాడండి. ఇప్పుడు ఏ గతి లేకుండా ఉన్నట్టు ఉన్నామండి. ఎవరైనా దీన్ని సహకరించాలని ఆశిస్తున్నానండి. ఎక్కడ ఎవరు గుద్దీశారు ఏంటి చెప్పమ్మా ఒకసారి. చిన్నకారోడు గుద్దీశాడండి. ఎన్ని రోజులు అయింది జరిగి? వాళ్ళకి 15 రోజులు అయింది సార్. ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటున్నారా? ఎంత అవుద్ది అంటున్నారు? ఏం చెప్పారు? ఆపరేషన్ చేయాలంటున్నారండి. కాకినాడ తీసుకెళ్ళిపోమన్నారు. ఏమి అవుతుంది, ఎంత అవుతుంది అన్నారండి. 10 లక్షల పైన అవుతుంది అన్నారండి. 10 లక్షలు అవుతుందో 15 అవుతుందో తెలియదండి. నేను బతికి చెడ్డ కుటుంబం అండి మాది. నేను చాలా ఆర్థికంగా ఎరగబడి ఉన్నామండి. నా కొడుకు చూస్తే 3 ఆడపిల్లలండి. మొత్తం తల్లారు ఆయన కొట్టిన తెచ్చిన ఆధారం మీదే బతికివ్వడమండి. తెచ్చి ఆయన మూలడిపోయాడండి. ఇప్పుడు మా బతుకు రోడ్డు రూపాయలు అయిపోయిందండి. దానివల్ల మీరు ఎవరైనా సహకరించాలని ఆసక్తి. ఇది ఫోన్ నెంబర్ ఉందండి, గూగుల్ పే నెంబర్ ఉందండి. నా అడ్రస్ అన్నారు దొరకూడి పిల్లి వీరమణండి. గూగుల్ పే నెంబరు 6305081163. మళ్ళీ చెప్తున్నాను వినండి. గూగుల్ పే ఫోన్ నెంబరు 6305081163. అలాగే ఫోన్పే నెంబర్ కూడా 9005084461. మళ్ళీ చెప్తున్నా చూడండి. 930584461. మీరు దేవుడికి వేసిన రూపాయి వీళ్ళకేస్తే ఎంతో కొంత పుణ్యం వస్తుందండి. ఈవిడ బతికి చెడ్డ కుటుంబం అండి. ఇప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా దేహాన్ని అడగలేదు. ఈవిడ ప్రతి వారం అందరికీ అన్నదానం అని ఏదో తోసిన సాయం చేస్తూనే ఉంటుంది. ఇక్కడ ఎవరిని ఏం అనట్లేదు. పరిస్థితి బాగోలేదు ఆవిడకి. భర్త తీసుకొచ్చి పెట్టాలి. ఆ ఫ్యామిలీ గురించి అయితే చాలా వ్యక్తిగతంగా చాలా మంచోళ్ళండి. మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఎక్కడైనాను. వీళ్ళ మీద ఎక్కడా కూడా ఒక నెగిటివ్ కామెంట్ కూడా ఉండదు. ఈవిడ కొద్దిగా భక్తి ఎక్కువ అండి. ఈవిడికి జరగరాంది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళకి కానీ ఎవరైనా దానకర్ణులు ఉంటే కనుక కొద్దిగా సాయం చేస్తారని ఆవిడ చేతులు మొక్కుతుంది. ఆవిడ తప్పుగా అనుకోవద్దు. ఇలా అడిగారని కూడాను. మీరు చేసే సాయం ఎంతోమంది చేశారు. మన రాయమండ్రి వాస్తువులు ఇళ్ళు. మీరు చేసే సాయం ఒక మందుకైనా ఒక పూట తిండికైనా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మేము చుట్టుపక్కల వాళ్ళని కలిసి ఈ వీడియో తీసి పెడుతున్నాము. దయించి తప్పుగా అనుకోవద్దు. వీరు ప్రస్తుతానికి రాయమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారండి. వీరిని కాకినాడ రేపు తీసుకెళ్ళిపోమని చెప్తున్నారు. ఇక్కడ వైద్యం కూడా చాలా బాగానే చేశారు. కానీ ప్రయోజనం లేదు. ఇక్కడ ఎక్విప్మెంట్ లేదు. కాకినాడ హాస్పిటల్ తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ సర్జరీ జరిగిన తర్వాత కూడా చాలా రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలంటున్నారు. ఇది వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే దయ ఉంచి ఒక రూపాయి, ఒక 10 రూపాయలు, ఓ 100 రూపాయలు మీకు ఎంత తోస్తే అంత చేస్తే వారికి ఉపయోగం పడుతుందండి. దయించి మీరు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి ఈ వీడియో. వీరింటి అడ్రస్ అండి పిల్లి సాయిబాబా అండి. ఇతని పేరు ఆనందనగర్ అండి. దుర్గమ్మ గుడి వీధిలో 46వ వార్డు అండి. డోర్ నెంబర్ 64-3-16. మీరు వ్యక్తిగతంగా కూడా వచ్చి వీరిని చూసి సాయం చేసేవాళ్ళు ఎవరినో కూడా సాయం చేయవచ్చండి. తప్పని పరిస్థితుల్లో ఆవిడ ఈ స్థాయిగా అడుగుతూ కూడా మమ్మల్ని కేకలేస్తే తప్పదని మేమే బలవంతంగా ఈ వీడియో తీసి పెడుతున్నాము. అన్యదా భావించవద్దు. నేను బతికి చెట్ట కుటుంబం అండి. మా ఆయన గారికి ఇస్తే మేము జీవించి వాళ్ళమండి.
కల్లారు బతికిపడవండి. ఆయన తెచ్చి ఆయన్ని చిన్నకారు డ్రైవరు చిన్నకారు వచ్చి గుద్దేశాడండి. గుద్దేసి యాక్సిడెంట్ అయిపోయిందండి. అప్పుడే 15 రోజులు అయిందండి. ఆపరేషన్ అంటున్నారండి, కాకినాడ తీసుకెళ్ళిపోమంటున్నారండి. కాకినాడలో మరి ఎన్ని రోజులు పడుతుందో తెలియదండి. మాకు ఆర్థికంగా ఉన్న పరిస్థితి అండి. ఆ పరిస్థితి మేము తింటాక కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నామండి. ఆయన తెచ్చి ఆయన మూలనుకోవడం లేదు. నరం సిస్టమ్ దెబ్బతిందండి ఇది ఈ పేషెంట్కి. మీరు ఎంత త్వరగా ఎవరైనా సాయం చేయగలిగితే కనుక ఆయన ఒక మాత్రకైనా ఒక ఇంజక్షన్కైనా వాళ్ళ పూట తినటానికైనా ఇది ఉంటుందండి. ఇప్పుడు గవర్నమెంట్ వారు హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ వార్డు నెంబర్ ఎంత? 45వ వార్డు నెంబర్లో ఉన్నారండి మీరు ప్రస్తుతానికి. రేపు ఎప్పుడు కాకినాడ తీసుకెళ్తారన్నట్టుగా వచ్చింది ఇన్ఫర్మేషను. సోమవారం తీసుకెళ్తారేటండి. దయగల మహానుభావులు ఎవరున్నా కూడా వీటికి సాయం చేస్తామని కోరుకుంటున్నాం.